భావిస్తూ ఉన్నాను. చాలా విషయాల్లో మేధావులు చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. నేను ఇన్ని ట్రిలియన్ డాలర్ల జీడిపి ఉంది, జిఎస్డిపి ఉంది, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టగలుగుతున్నారు, ఇంత దేశంలో సంపద సృష్టించబడుతుంది అనే దాని మీద నేను లోతులకు మాట్లాడాను. ఎందుకంటే నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి, ఆర్థిక మంత్రిగా పనిచేసాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, మీరు చదువుకునే నాడు మీ విశ్వవిద్యాలయంలో మీరు అనుభవించినటువంటి ఆ జీవితం ఇవాళ మన పిల్లలుగా ఆ విశ్వవిద్యాలయంలో వారు పొందుతున్నటువంటి సౌకర్యాలు కనుక చేస్తే నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా మాత్రం కనపడతాం. నేను చాలాసార్లు నేను మాట్లాడుతున్న మన ఉపన్యాసం వింటుండొచ్చు. నేను రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నేను ఎందుకో పిల్లల స్కాలర్షిప్ల గురించి, హాస్టల్ల పేదల జీవితాల గురించి, మన తిండి గురించి మాట్లాడుతూ నేనున్న ఒకటే మాట, సార్ నేను మీకు సూచన చేస్తున్నాను, 15% వేస్తావా 50% వేస్తావా అంటున్నాను. కానీ మేము ఆనాడు అనుభవించినటువంటి ఆ జీవితం, మీరు అనుభవించిన మీ జీవితం ఇవాళ దానికి పోల్చుకోండి. దాన్ని అమలు చేయాలంటే ఏం కావాలో దాన్ని ఆచరించే ప్రయత్నం చేయమని చెప్పలేదు తప్ప ఇవాళ 1500 రూపాయలు ఉంది, ఇంకొక 500 రూపాయలు పెంచాలని చెప్పిన ఎప్పుడు అడగలేదు. నిన్న మొన్న 12th నాడు జరిగిన సమావేశాలు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటి అడిగినారు, వాళ్ళు ఏదో జీవో ఇచ్చినట్టు. ఏమన్నా నేను బాగుపడ్డమా బతికి చెడ్డమా, బాగుపడ్డమా బతికి చెడ్డమా? మీరు ఒకసారి ఆ విశ్వవిద్యాలయం పోండి. ఆనాడు ఏ పరిస్థితులు ఉండేవి, ఎందుకంటే మీరు కూడా ఉన్నవాళ్ళు కాబట్టి ఇవాళ ఏ పరిస్థితులు ఉన్నాయి. అసలు ఎంత బాధ అవుతుందంటే, మేము చాలాసార్లు పోయి ఆ మూమెంట్లో భాగంగా, తెలంగాణ మూమెంట్లో భాగంగా ఎక్కువసార్లు విశ్వవిద్యాలయం పోయేటువంటి భాగ్యం కలిగినప్పుడు ఆ హాస్టల్లో పోయి ఆ భోజనం చేస్తున్నప్పుడు మేము చెప్పేది వాళ్ళకి, అయ్యో మేము ప్రతిరోజు మటన్ తింటుండే కదా, ప్రతి నిత్యం ఇంత సరిపోనంత టిఫిన్ పెట్టేది కదా, మాకు బేస్తవారం వస్తే ఒక క్వార్టర్ చికెన్ ఇచ్చేది, ఆదివారం వస్తే ఒక హాఫ్ చికెన్ ఇచ్చేది, రాజేంద్ర నగర్ లాంటి ప్రొఫెషనల్ కాలేజీ మాత్రం ఫుల్ చికెన్ కూడా ఇచ్చేటువంటి సందర్భం ఉంది. మా అమ్మ మీద మా నాన్న మీద రూపాయి భారం పడకుండా మాకు ప్యాకెట్ మనీ కింద 15 రూపాయలు ఇచ్చేది. ఆనాడు దొరపిల్లలైనా మన పిల్లలైనా ఒకే దగ్గర చదువుకునే భాగ్యం కలిగింది. కానీ అయ్యో, ఇప్పుడు మేము సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఆనాడు ఏం తిన్నాము, ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా బొమ్మ తింటాను, మీకు ఎక్కడ పోయింది బిడ్డ చైతన్యం అని చెప్పి అడిగిన వాడిని, ఎక్కడ పోయింది మీ చైతన్యం? మేము మా చిన్నతనంలో ఆ హాస్టల్లో ఉన్నప్పుడు ఇలా చాలామంది కూడా ఉంటారు హాస్టల్లో, ఎందుకంటే అక్కడి నుంచి వస్తేనే ఇంత పెద్దోళ్ళు అయిన వాళ్ళు కూడా ఉంటారు. 40 రూపాయలు ఉంటాయి, 40 రూపీస్ పర్ మంత్ డైట్ చార్జెస్ ఫర్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్ 40 రూపీస్, ₹1.33 తిండి. ఆ తిండి తిని వాడు కటోరతో కొంచెంపెట్టి అన్నం పెడుతున్నప్పుడు ఆ పురుగులు ఏరుకొని, ఆ రాళ్ళు ఏరుకొని, ఆ ఉడికని అన్నంలో ఇంత నీళ్ళచారిపోతే తాగి బడిగిపోయి మనం మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికి వచ్చేప్పటికీ మన పెదాలు ఎండిపోయి 100 మందిలో ఒక 5 మంది సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు కలిగి ఉంటే ఎవరు ఈ 100 మందిలో సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు అంటే గివీళ్ళు అని చెప్పి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇవి పగిలిపోయి చేతులకు పుల్లై కళ్ళల్లో ఏదో జీరలు లేక అనమిక్గా డాక్టర్ పోతే, అయ్యో బిడ్డ నీకు ఐరన్ తక్కువ ఉంది, అయ్యో బిడ్డ నీకు ఇది తక్కువ ఉందంటే మాకు ఇక్కడ ఇవ్వడానికి మా అమ్మ లేదు, ఇక్కడ అది ఫుల్ఫిల్ చేసే మా నాన్న లేడు, ఇక్కడ మా జీవితం ఎగిరి అన్నప్పుడు దాన్ని కంపల్సరీ చేస్తూ మాకు ఇది టాబ్లెట్ ఇస్తే తినేవాడు. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఆనాడు గా కాలంలో ఏ భోజనం అయితే తిన్నామో ఇవాళ విశ్వవిద్యాలయంలో ఆ పరిస్థితులు మీరు ఒకసారి చూడండి, ఎటుపోయినాం మనం. చైతన్యం ఎక్కడ పోయింది? 40 రూపాయల అన్నం పెడుతున్నాడు, గవర్నమెంట్ ఇచ్చిన ప్లేటు, గవర్నమెంట్ ఇచ్చిన గ్లాసు మేము సంగీతంగా మార్చుకొని గాంధీ జ్ఞానబంధం నుంచి మొదలుపెట్టి సిగరెట్ దాకా ఉద్యమాలు చేసేస్తాం. మాకు అన్నం కావాలి, మాకు కడుపు నిండా అన్నం కావాలి, మాకు మంచి అన్నం కావాలి. కానీ వాళ్ళ ఎందుకో చైతన్యం చావకూడదని కోరుకుంటాం మనం.
నేను చాలాసార్లు ఒక స్టేట్మెంట్ ఇస్తాను. సామాన్యుడికి, అణిచివేత గురేవాడికి, ఆకలి ఉన్నవాడికి 2 బాధ్యతలు చెప్తాను. విద్యార్థి కావచ్చు, ఆయన ఉద్యోగి కావచ్చు, ఆయన మామూలు కూలీ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, 2 బాధ్యతలు. ఒకటి నీ కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత, రెండవది నీ జాతుల హక్కుల కోసం, నీ జాతి ప్రజల బాగు కోసం కొట్లాడే బాధ్యత కూడా ఇంకొకటి చెప్తా. అందుకనే సంఘాలు చాలామంది ఈ సంఘాలు ఎందుకు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఈ సంఘం ఉంటుంది, గతంలో ఉన్నది సంఘం, ఇవాళ ఉంటుంది సంఘం, రేపు కూడా ఉంటుంది సంఘం. ఎప్పటి వరకైతే సమానత్వం రాదో అప్పటిదాకా ఉంటే సంఘాలని చెప్పినాను. అంటే సంఘం, సంఘటిత శక్తి అంత అవసరం. చైతన్యం చంపబడితే దాని వెనుక వచ్చేది ఉన్మాదం మాత్రమే చెప్పాను. చైతన్యం చంపబడితే దాని వెనకాల వచ్చేది, మన వెంటాడేది ఉన్మాదం మాత్రమే. అందుకని ఏది పోయినా పర్వాలేదు, కానీ చైతన్యం మాత్రం సమాజం కోల్పోకూడదని చెప్పి కోరుకునే మనుషులు నేను. ఇవాళ మనం ఎన్ని బాధలు అనుభవిస్తున్నాం, అసలు ఎక్కడ పోయిందో అనిపిస్తుంది, మొత్తం నోట్లే పోతే పడుతుంది. నేను అప్పుడప్పుడు గొడవ పెట్టుకుంటున్నాను. అరే మేమంటే బీఫామ్ కాలమే, మాకు ఇంకొక పార్టీ నాకు బీఫామ్ ఇస్తే నేను ఎమ్మెల్యే అవుతాను, భయం నాకు ఉన్నది. నీకేం భయం ఉన్నది నువ్వు మాట్లాడచ్చు కదని చెప్పంటే అంటే ఎందుకో సైలెంట్ అయిపోతారు. ఎవరికి వాళ్ళుగా ఎక్కడికక్కడ మన జీవితాలకి, మన అవసరాలకి మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం. కాంప్రమైజ్ లైఫ్ లీడ్స్ టు ఇవాళ విధ్వంసం ఉంటుంది మనకి. అందుకని నా వ్యక్తిగతమైన సూచన ఏంటంటే, ఏ ఇష్యూ పట్లైనా, ఏ డ్యూటీలో ఉన్నాను, డాక్టర్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, మీరు మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కానీ మీ బాధ్యత మాత్రం మర్చిపోద్దని కోరుకుంటాం మనిషిలో నేను ఒకటి. ఏ పదవి ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తున్నది ఇంపార్టెంట్ కాదు సుమా. ఏ పదవిలో ఉండగా నువ్వు ఆత్మవంచన చేసుకోకుండా, నేను నమ్మిన సిద్ధాంతం కోసం, నేను నమ్ముకున్న ప్రజల కోసం నువ్వు కాపలా కాస్తావాలనేది గీట్రాయని చెప్తాను. నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. 2015 మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. హైదరాబాద్. ఎందుకు చేసిండ్రు? దాని నాయకుడు గోపాల్, ఒక దళిత బిడ్డ, దాంట్లో ఎలక్టెడ్ అంటే ప్రజల చేత, ఆ కార్మికుల చేత ఎన్నికల్లో గెలిచిన బిడ్డ గోపాల్. ఆ గోపాల్ దళిత బిడ్డ. ఇది మా ప్రభుత్వం కదా, తెలంగాణ కదా, మా బతుకులు బాగుపడితే కదా, బంగారు తెలంగాణ అన్నారు కదా అనేది నమ్మకంతో ఆయన ఒక సమ్మె చేశారు. సమ్మె చేస్తే 1700 మంది కార్మికుల్ని ఒకటే కలంపోటుతో తీసేశారు. నేను అడిగినా ఏంటిదని, అంటే ఏం మెసేజ్ చేసుకున్నారు అంటే, నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదు, నా రాజ్యంలో చైతన్యానికి ఆస్కారం లేదు, నా రాజ్యంలో నేను ఇస్తే మీరు తీసుకునేవాళ్ళు, నేను ఇస్తే మీరు పుచ్చుకునేవాళ్ళు తప్ప మీరు హక్కుదారులు కాదు అని మెసేజ్. నేను ఆర్థిక మంత్రిని, కానీ నేను వాళ్ళ బిడ్డని. నేను ఆర్థిక మంత్రి కానీ వాళ్ళ బిడ్డని. నేను ఆ సంఘాన్ని పెట్టి, ఆ సంఘాన్ని పెద్ద చేసి, ఆ సంఘాన్ని గెలిపించి, ఆ సంఘాన్ని చేత తెలంగాణ ఉద్యమంలో గొప్ప సపోర్ట్ తీసుకున్న వ్యక్తులు మేము. కాబట్టి 10-15 సంవత్సరాల అనుబంధంలో ఒక్క సంవత్సరానికే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం మేము. అయ్యో వాళ్ళు మనిషి చచ్చిపోతే ఎట్లా తనగా తీర్థంలో వచ్చిన ఆయనకు వచ్చి రానన్నా గిట్లుంటా అంటాను. నేనన్నా మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు రావాలి. నేను వచ్చే పొజిషన్ లేనే బాబు. ఇప్పుడు నేను ఇచ్చే పొజిషన్ ఉన్నాను. నేను ఏమని ఉంటే వాడిని ఒప్పించి మెప్పించి నీ సమస్య పరిష్కరించాలి తప్ప ఇప్పుడు నీ దగ్గర నీ ధర్నాకని రావద్దు, నీ తీసేసిన కార్మికుల దగ్గర వచ్చి ఉపన్యాసం ఇవ్వద్దు. వాళ్ళకి తెలియదు బాబు, వాళ్ళకి ఇవన్నీ తెలియదు. అయ్యో గింతట్లో మారిపోయినావు అన్నాడు. నాకు పక్కన ఏమన్నా అయ్యో గింతట్లో మారిపోయినావు అన్న, అయిపోయింది అన్నయ్య, గద్దెనెక్కించడం మేము గద్దెనెక్కగా ఇట్లా అయిపోయాను. నేను కళ్ళ ముందు నా కర్తవ్యం ఏదో నాకు తెలుసు, నా పరిధి ఏందో తెలుసు నాకు, కానీ వాడిని కన్విన్స్ చేయలేకపోయింది. అని చెప్పిపోయాను. ఆ 1700 మంది కార్మికులు